మంచిగా చేసి నాకే ఆర్డర్ నీకు ఆర్డర్ పెట్టినావా? ఏం పెట్టలేదు. ఓకే అవును కాదు, ఫస్ట్ రౌండ్లో వాడు 3 చేసిండు, నువ్వు 4 చేసినావు. సార్ నువ్వు కూడా మంచి నువ్వు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్విక అని వీడియోస్. ఎస్, ఈరోజు మేము ఏంటంటే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాము. ఆ గేమ్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే, ఇటు సైడ్ 8 కోన్స్, ఇటు సైడ్ 8 కోన్స్ ఉన్నాయి, సేమ్ కలర్వి. సో ఇటు సైడ్ ఏం చేస్తామంటే 8 కోన్స్ ఒక ప్లేస్లో పెడతాము, సేమ్ 5 సెకండ్స్ చూపిస్తాము. సో ఆ 5 సెకండ్స్ తర్వాత చూసేసి సేమ్ ప్లేస్ను కలరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కోన్స్ మ్యాచ్ చేస్తారో వాళ్ళు గేమ్లో విన్నర్. 2 రౌండ్లు ఆడదాము. సో 2 రౌండ్లలో ఎవరు ఎక్కువ గేమ్స్ కలర్ మ్యాచ్ చేస్తే వాళ్ళు ఈ గేమ్లో విన్నర్. ఆడదామా? అన్విగా నువ్వు పట్టుకుంటావా? ఇది అటు సైడ్ కనబడకుండా మధ్యలో ప్యాడ్ పెట్టాము. ఓకే ఓకే, ఇప్పుడు ధనుంజయ్ ఫస్ట్ ఆడుతున్నాడు. ధనుంజయ్ అటు సైడ్ తిరుగు. అన్విక మనం టఫ్గా పెడదాము గేమ్, అర్థం కాకుండా పెడదాం. చూడొచ్చు 8 కోన్స్ అయితే మ్యాచ్ చేసాము. ఒకసారి కలర్స్ ప్లేస్ చూడండి. ఓకే, నేను 5 సెకండ్స్ ఇస్తా. ఇప్పుడు 5 సెకండ్స్ చూపిస్తాము, చూపించిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాము. ఓకే అన్విక జస్ట్ 5 సెకండ్స్ చూపించాలి. ఓకే, ధనుంజయ్ కనబడుకుంటాం. ధనుంజయ్ ఇటు తిరుగు. ఓకే అన్విక స్టార్ట్ చెయ్యి. 1 2 3 4 5 పడేసి. రైట్, 5 చూశాడు మొత్తానికి. 5 సెకండ్స్ అయితే చూశాడు. సో ఎట్లా ఇంకొంచెం ఇట్లా పెట్టేసి కనబడకుండా. కనబడుతుందా ఇటు సైడ్ నుంచి? ఏం కనబడతలేదులే. సో మొత్తానికైతే చూశాడు, మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అన్విక మ్యాచ్ ఎన్ని చేస్తాడంటావు? ఏమో నాకు తెలుసు. 2 అయితే ఓకే. నువ్వు చెప్పొద్దు ఇప్పుడే, ఎన్ని చేస్తాడో జస్ట్ చెప్పాలంతే. కదిలే, ఇది దూరం పెట్టకు, మళ్ళీ కనబడుతుంది. అట్లా పెట్టేసి అడ్డంగా. అన్నీ మిస్ అవుతున్నాయి. సరిగ్గా ప్లేస్లో పెట్టు ధనుంజయ్, అట్లా సరిగ్గా ప్లేస్లో పెట్టు. చూద్దాం ఎన్ని సెట్ చేస్తాడు. గుర్తుందా అసలు నీకు? గుర్తులేదు. 5 సెకండ్స్ చూపించాము. సరే పెట్టు, నీ ఇష్టము. ఓకేనా, ఫైనలా? ఏం చేస్తావు మరి? ఇంకోటి మ్యాచ్ చేస్తే ట్రై చేస్తాడా? చెయ్యి. ఆల్రెడీ 5 సెకండ్స్ చూశాడు. అది ఏదో మైండ్లో 2-3 అయితే గుర్తుంటాయి, తర్వాత గుర్తుండవు. ఏదో పెట్టడం అంతే. గుర్తుంది, అన్ని మిస్ అవుతున్నాయి. ఓకే ఫైనలా? అందుకే రిమూవ్ చేసి రండి ఒకసారి కౌంట్ చూద్దాము. వెరీ గుడ్. ఇగో ఇది మ్యాచ్ అయింది. 1 2 మ్యాచ్ కాలేదు, మ్యాచ్ అయింది. ఇది ఒకటి మ్యాచ్ అయింది. ఓన్లీ 1 2 3. ధనుంజయ్ ఫస్ట్ రౌండ్లో 3 మ్యాచ్ అయింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ అన్విక ఆడుతుంది. అన్విక అటు తిరుగు. హార్డ్ అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. అంటే జస్ట్ చూసినప్పుడు గ్రాస్పింగ్ పవర్ పెంచుకోవడానికి ఈ గేమ్ ఆడచ్చు. ఓకే అన్విక ఇటు తిరుగు. ఇప్పుడైతే సెట్ చేసాము 8 కలర్స్. సో నీకు 5 సెకండ్స్ చూపిస్తాము, పక్కా మ్యాచ్ చేయాలి. ధనుంజయ్ది 3 మ్యాచ్ అయిన కలర్స్, నువ్వు ఎన్ని చేస్తావో చూస్తా. ధనుంజయ్ తీసే. 1 2 3 4 5. వెరీ గుడ్. అన్విక అయితే మొత్తానికి గమనించినట్టుంది, తక్కువ పెట్టేసింది 2 అయితే. వెరీ గుడ్ అన్విక. ఓకే, బాగానే ట్రై చేస్తుంది. చూద్దాం ఎన్ని చేస్తుందో. ధనుంజయ్ ఎన్ని చేస్తుంది అనుకుంటావు? ఓరా మళ్ళీ ట్రై చేస్తావా? ట్రై చేయి. వెరీ గుడ్. ఓకే ఓకే, ఇంకా ఫైనలా? వెరీ గుడ్, ఫాస్ట్గా పెట్టేసింది. తీసి. వెరీ గుడ్ అన్విక. 1 2 ఇది రివర్స్ అయిపోయింది. 2 ఇగో 3 కలర్స్.
4 రైట్, ఇది కూడా 4 కలర్స్. అన్విక వెరీ గుడ్, బాగా గమనించింది. ఫస్ట్లో ఈ 2 కలర్స్ అయితే టక్కున గమనించింది. అన్విక 4 మ్యాచ్ చేసింది. సూపర్ అన్విక. ఇప్పుడు నేను ఆడతా, ఓకేనా? మీరు అన్నీ దగ్గర పెట్టేసి మీరు పెట్టుకుంటారా? పెట్టుకుంటా. ఓకే ఓకే. అన్విగా ఫాస్ట్ పెట్టేస్తుంది. పెట్టేసేయండి. నన్ను చెప్పండి, అడుగుతాను. అరే నేను హైట్ ఉన్నా కదా, మంచిగా క్లోజ్ చేయండి కనబడకుండా. ఓకే ఓకే వచ్చా? ఓకే ఓకే రైట్. 5 సెకండ్స్ చూపించండి నాకు. 1 2 3 4 5. అమ్మో చాలా హార్డ్ ఉంది. కొంచెం కొంచెం ఫైనల్ ఫైనల్ ఫైనల్. ఓ ఓకే. 1 2 1 2 3 3 3 4 4 5 5. అంతే. నువ్వే విన్నర్. ఎస్, నాకు 5 మ్యాచ్ అయింది. అసలు యాక్చువల్లీ నేను చూసి కన్ఫ్యూజ్ అయినా కానీ ఇవి ఆటోమేటిక్గా మ్యాచ్ అయ్యాయి. నేను చూసిన అయితే కన్ఫ్యూజ్ అయినా, బట్ ఇవైతే ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయినాయి. ఓకే, ఫస్ట్ రౌండ్లో అయితే నేను ఎక్కువ మ్యాచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మళ్ళీ ధనుంజయ్ ఆడతాడు. అట్లనే ఉండు. ధనుంజయ్ అటు తిరుగు. ఇప్పుడు కాదు. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎన్ని మ్యాచ్ చేస్తాడో చూద్దాము. ధనుంజయ్ అయితే పెట్టేసి అన్విక. ధనుంజయ్ ఎడు తిరుగు. 1 2 3 4 5 రైట్. ధనుంజయ్ అయితే కొంచెం అబ్జర్వ్ చేసినట్టే అనిపించింది. చూద్దాం ఏం చేస్తాడో. చూద్దాం ఏం చేస్తాడు. ఫస్ట్ రౌండ్లో అయితే 3 మ్యాచ్ చేసిండు. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎన్ని మ్యాచ్ చేస్తాడో చూద్దాం. ఆలోచిస్తున్నాడు ఫుల్గా. ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు ధనుంజయ్? 5. ఓకే ఫైనల్ అయింది. మళ్ళీ దాన్ని అటు ఇటు దాన్ని ఎటు ఇటు పెడతాడు. ఫైనలా? ఫైనల్ అంటే నో అంటాడు. ఫైనలా? వెరీ గుడ్. చూద్దాం రండి. వెరీ గుడ్. 1 2 3 4 5 6. ఓకే, మొత్తానికి ధనుంజయ్కి 6 మ్యాచ్ చేసిండు. వెరీ గుడ్. 6 ప్లస్ ఫస్ట్ రౌండ్లో 3 మొత్తం 9 నీ పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు అన్విక నువ్వు ఎన్ని పాయింట్స్ చేస్తావో చూద్దాం. ఓకే, నువ్వు మంచిగా చేసి నాకే నీకే ఆర్డర్ పెట్టినావా? ఏం పెట్టలేదు. ఓకే అవును కాదు, ఫస్ట్ రౌండ్లో వాడు 3 చేసిండు, నువ్వు 4 చేసినావు. సార్ నువ్వు కూడా మంచి సరే ఇప్పుడు అవును, అందుకే మంచిగా ఫైండ్ చేయి. ఓకే, అటు తిరుగు. కలుపు. అన్విక చూడు మళ్ళీ ఓడిపోతున్నాను భయంతో అనేస్తుంది. ఫస్ట్ అన్వికనే ఎక్కువ చేసింది ధనుంజయ్ కంటే. ప్యాడు ఇట్లా పెట్టద్దు, ఏ ప్లేస్లో ఆ ప్లేస్ పెట్టాలి. అట్లా పెడితే కన్ఫ్యూజ్ అవుతారు. సరిగ్గా పెట్టాలి, ఏ ప్లేస్ ఆ ప్లేసు జాగ్రత్తగా పెట్టాలి. ఓకే అన్విక ఎటు తిరుగు. నేను కౌంట్ చేస్తాను, నువ్వు కౌంట్ చేయకు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. జాగ్రత్త చూడండు అన్విక, జాగ్రత్త చూడు. 1 2 3 4 5. అన్విక పెట్టు. బట్ అన్విక కొంచెం ప్లేస్ గుర్తుంది కానీ, కలర్ గుర్తుంది కానీ ప్లేస్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ప్లేస్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కలర్స్ గుర్తున్నాయి.
అన్విగా ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? ఫైనల్ నన్ను రేయకండి, ఓడిపోతానేమని భయంగా ఉందట. మంచి ఉన్న ఆటను ఆయన చెడగొట్టుకుంటుంది. కొన్ని మ్యాచ్ చేసింది. సరే ఇంకొక అట్లే ఉండని అన్విగా, ఇంకొక 5 seconds ఇస్తాము. ఇంకొక 5 seconds ఇస్తావు, చూసావా? అన్విక కొంచెం చిన్నది కాబట్టి ఒక్క ఛాన్స్ ఇద్దాము. ఒక్క ఛాన్స్ ఇద్దాము. 3 seconds అని చూసుకో ఒక్కసారి. నువ్వు కన్ఫ్యూజ్ చేయకుండా. 1 2 3. అన్విక ఒక్క ఛాన్స్ ఇస్తే కొన్ని అబ్జర్వ్ చేసింది, 1 2 మళ్ళీ సేమ్ ఆడుతుంది ఆట. అది తీసి ఇటు తీసి అటు పెడుతుంది. ఫైనలా? రైట్, ఫైనల్ అట. చూద్దాం ఎన్ని మ్యాచ్ చేసిందో. చూడదా నుంచి అది రివర్స్లో ఉంది. 1 1 2 3. అన్విక లేదు అన్విక, కాదు అది నువ్వు కరెక్టే ఉంది ముందు నుంచి, కానీ నువ్వు ఏమైందంటే కన్ఫ్యూజ్ అయినావు నువ్వు. అయితే ఏంటంటే నువ్వు కలర్ చూసినావు కానీ ప్లేస్ చూడలేదు. ఓకే, రెడ్ ఇటే ఉంది. ఇప్పుడు మొత్తానికి ఎన్ని వచ్చినాయి అన్వికకి? 1 2 3 3 1 2 3 3 ప్లస్ ఫస్ట్ రౌండ్లో 4. ఓకే, 3 + 4 అన్విక 7 మ్యాచ్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఆడతా. ఓకేనా, మీరు మ్యాచ్ చేయండి. రైట్, నేను ఇటు తిరుగుతున్నా. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు మాట్లాడి పెట్టండి. హార్డ్గా పెట్టు అన్విక, హార్డ్గా పెట్టాలి. అన్వికకి ఫ్రెండ్స్, అన్వికకి ఓన్లీ 3 మ్యాచ్ అయినాయి. ఫస్ట్ రౌండ్లో నాకు ఓన్లీ 3, సెకండ్ రౌండ్లో 6. అన్విక 3. నో, అన్విక ఎక్కడ ఉందో చేస్తుంది. అన్విక ఏం చేస్తున్నావు? సరిగ్గా పెట్టు, చూడొద్దు. అన్విక అంటుంది గాయస్, అన్విక నన్ను ఎత్తి పైన పెడుతుందంట. అన్విక తయారు చేస్తుంది. ఓకే ఓకే, చూపించండి. 1 2 3 4 5. చాలా కష్టంగా ఉంది. ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లే. మంచి ఛాన్స్. నేను గమనించింది ఏంటంటే అటు సైడ్ అని హార్డ్ కలర్స్ ఉన్నాయి, ఇటు అని లైట్ కలర్స్ ఉన్నాయని గమనించిన. కలర్స్ అయితే చూడలేదు. ఓకే, ఫైనల్. ఎన్ని మ్యాచ్ అయినా చూద్దాం. 1 2 1. ఈ లైన్లో లేదు, ఈ లైన్లో లేదు, ఈ లైన్లో కూడా 1 1 2 అంతే. ఓ షట్, నాకు ఓన్లీ 2 మ్యాచ్ అయినాయి. 2 అంటే ఇంతకుముందు గేమ్లో 6 + 2 8. ఇంతకుముందు ఎవరికి 8 వచ్చినాయి? రాలేదా నీకు? ఎన్ని ధనుంజయ్? 9. 6 + 3 9. 3 + 9 కాదు, 3 + 6 9. నాకు 8, నీకు 4 + 2 6. ఓకే, రైట్. ఈ గేమ్లో వచ్చేసి మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో ధనుంజయ్ అయితే 9 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ గేమ్లో ధనుంజయ్ విన్ అనేది జస్ట్ గేమ్ వరకే. ఇలాంటి గేమ్స్ ఆడితే గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది పిల్లలకి. సో ఇలాంటి ఆటలు ఆడుతూ
ఓకే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే మా గేమ్ నచ్చితే మీరు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.